హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను అంజలి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణ గారు మనతో ఈ స్టూడియోలో ఉన్నారు. వారితో మనం జర్నలిజం అనే టాపిక్ చర్చలు చేద్దాం. హలో సార్! అసలు జర్నలిజం ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది సార్? జర్నలిజం అనేది ప్రత్యేకంగా ఒక రూపు తీసుకున్నది ఆధునిక కాలంలో గానీ, మనిషి తను జీవించే క్రమంలో తెలుసుకుంటున్న వార్తలను ఇతరుల నుంచి, పక్క వాళ్ళ నుంచి, వేరే ఊర్ల వాళ్ళ నుంచి రకరకాల మార్గాల ద్వారా తెలుసుకుంటున్న వార్తల ద్వారానే జర్నలిజం పుట్టింది. ఆధునిక కాలంలో జర్నలిజంకి ఒక రూపు వచ్చింది గానీ, అంతకు ముందే పుట్టింది. దాదాపు 18థ్ సెంచరీలో జర్నలిజం ఒక రూపుదిద్దుకుంది. ఈ జర్నలిజం ప్రపంచంలో లేదా దేశంలో లేకపోతే ఒక ప్రాంతంలో రోజువారీ జరుగుతున్న వార్తలు తెలుసుకోవడం కోసం, ప్రజలు తెలుసుకోవడం కోసం జర్నలిజం అనేది ప్రింట్ జర్నలిజం అనేది ప్రారంభమైంది ఫస్ట్. ప్రింట్ జర్నలిజం అనేది ఈరోజు వార్త రేపు ఉదయం ప్రజల ముంగిళ్ళలోకి చేరే అంటే కొంత లేట్‌గా 1 డే లేట్‌గా వార్త తెలిసేది జనాలకి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలొచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా. క్షణాల మీద వస్తుంది అన్ని వార్తలు. అయితే జర్నలిజం అనేది ముఖ్యంగా ప్రజలకి ప్రపంచంలో జరుగుతున్న విషయాలని ప్రజలకు తెలియజేయడం అనే దానికోసమే జర్నలిజం పుట్టింది. తర్వాత అంతేకాకుండా ప్రపంచంలో అధికారం, అధికారం పక్షం గాని, అధికారం గాని, అణిచివేతకు పాల్పడే వాళ్ళు గాని చేస్తున్న అక్రమాలు, స్కాములు తదితరులన్నిటిని ప్రజల ముందు ఉంచడం కోసం కూడా జర్నలిజం ఆధునిక కాలంలో మరింత ముందుకొచ్చింది. అప్పట్లో ఉన్న ట్రెడిషన్ జర్నలిజంకి, ఇప్పట్లో ఉన్న డిజిటల్ జర్నలిజంకి మధ్య డిఫరెన్స్ గాని, తేడాలు గాని ఏంటి? ట్రెడిషనల్ జర్నలిజం అనలేం గాని దాన్ని. హ్మ్. జర్నలిజంలో మార్పులు చాలా వచ్చినాయి. డిజిటల్ జర్నలిజం అయినా, ప్రింట్ జర్నలిజం అయినా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం అయినా, జర్నలిజం రూపం మారింది గానీ, సారం, సారం ఏదైనా ఒకటే. జర్నలిజమే. రూపం మారాయి. ప్రజల దగ్గరికి దాన్ని చేర్చే రూపాలు అంతకుముందు ఒకరోజు లేట్‌గా పత్రిక ద్వారా ఎళ్ళేది. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో వెంటనే టీవీలు ఇళ్లలో కూర్చొని చూసే పరిస్థితి. ఆ తర్వాత మొబైల్ ఫోన్‌లోనే ఎక్కడున్న వాళ్ళు అక్కడ చూసే విధంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లాంటి చోట్ల డిజిటల్ మీడియా మారింది గానీ, రూపం మారింది గానీ కంటెంట్ అదే. సారం అదే. ప్రజలకు జరుగుతున్న వార్తలని ప్రజలకు తెలియజేయడం అనేది ఒక్కటే అందులో ప్రధానమైన ఉద్దేశ్యం. మీరిందాక చెప్పినట్లు 1800లో జర్నలిజం వచ్చింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పారు. 1900లో అసలైన జర్నలిజం మొదలైంది. 1900లో జర్నలిజంలో వచ్చిన మార్పులేంటి? ఎందువలన ఆ మార్పులొచ్చినియి? ప్రధానంగా భారతదేశంలో తీసుకుంటే జర్నలిజంలో చాలా మార్పులే వచ్చాయి. జర్నలిజంలో మార్పు అనే కంటే కూడా జర్నలిస్ట్ నైతిక విలువల్లో చాలా మార్పులొచ్చాయి. భారత స్వాతంత్ర పోరాట కాలంలో దాదాపు జర్నలిస్టులు మాక్సిమం జర్నలిస్టులు ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. బాలగంగాధర్ తిలక్ కావచ్చు, నెహ్రూ, గాంధీలు కూడా జర్నలిస్టే. వాళ్ళు చాలా రాశారు కూడా. చాలా పత్రికల్లో ప్రింట్ అయిన వాళ్ళే. వీళ్ళు ఉద్యమకారులు కూడా, జర్నలిస్టులు కూడా. బాలగంగాధర్ తిలక్ ఒక పత్రిక కూడా పెట్టాడు. చాలా పత్రికలు ఆ రోజు స్వాతంత్రం కోసం రహస్యంగా నడిచిన పత్రికలున్నాయి. బహిరంగంగా నడిచిన పత్రికలు అనేక కష్టాల పాలయ్యి పెద్ద పెట్టుబడులు లేకుండానే భారతదేశ స్వాతంత్రం సంపాదించడం కోసం పత్రికలు నడిచాయి. ప్రధానంగా ఆ రోజు పత్రికల బాధ్యత మొత్తం ఒక్కటే, స్వాతంత్రం సంపాదించడం. స్వాతంత్రం వచ్చిన 1947 తర్వాత అదే స్ఫూర్తి కొనసాగింది. అంటే స్వాతంత్ర స్ఫూర్తి అనేది ఆ జర్నలిస్టులో, ఆ తర్వాతి తరం జర్నలిస్టులో కూడా కొనసాగింది. అంటే భారతదేశ ప్రజలు సెంటర్ పాయింట్‌గా జర్నలిజం అనేది అభివృద్ధి చెందింది. అంటే ప్రజల కోసం జర్నలిజం అనేది కొనసాగింది. అప్పటి పత్రికలు గాని దాదాపు 90స్ దాకా చాలా పత్రికలు, అప్పటికి ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా డెవలప్ కాలేదు గానీ 90స్ దాకా పత్రికలు, మాక్సిమం పత్రికలు ప్రజల కోసం నిలబడ్డాయి. చాలామంది జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి ప్రజల కోసం వాస్తవాలను బయటికి తీసుకురాగలిగారు. వార్తలనే కాకుండా అనేక స్కాములను బయటికి తీసుకురాగలిగారు.
బోఫర్స్ లాంటి కుంభకోణాలని, 2G స్కామ్ లాంటి కుంభకోణాలని బయటికి తీసుకొచ్చి ప్రభుత్వాలనే మార్చగలిగారు జర్నలిస్టులు. జర్నలిస్టులు ఈ దేశం మీద చూపిన ప్రభావం చాలా గొప్పది. ముఖ్యంగా 90స్‌కు ముందు. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, ప్రజల వైపు నుంచి ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఒత్తిడి తీసుకురావడం కూడా జర్నలిస్టులు తమ ఆచరణలో భాగం చేసుకున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఒక్కటే కాకుండా, ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్తూనే, ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాల వల్ల, అమలు పరుస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో ప్రతిరోజు చెప్పడం వల్ల, రాయడం వల్ల ప్రభుత్వాలు మార్చుకునే అవకాశం ఆ రోజు ఉండేది. పివి నరసింహారావు ప్రధాని అయిన తర్వాత వచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల తర్వాత భారతదేశంలోనే టోటల్ వ్యవస్థలో ఒక మార్పు వచ్చింది. అందులో అన్ని వృత్తుల్లో కూడా మార్పులు వచ్చినాయి. అందులో భాగంగా జర్నలిజంలో కూడా మార్పులు వచ్చినాయి. దాదాపు భారతదేశం మొత్తం ప్రజలందరూ ఒక పెట్టుబడి చుట్టూ సమీకృతం అవ్వడం మొదలుపెట్టారు. పెట్టుబడి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అదేవిధంగా జర్నలిస్టులు కూడా అదే విధంగా నడవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు జర్నలిజం పత్రికలు జర్నలిస్టులు నడిపేవాళ్ళు. జర్నలిస్టులు కాకపోయినా పెట్టుబడిదారులు కూడా జర్నలిజం మీద ప్రీతితో నడిపేవాళ్ళు. తర్వాత 90s తర్వాత, ముఖ్యంగా అంతకు ముందు నుంచి ప్రారంభమైనప్పటికీ 90s తర్వాత పూర్తిగా జర్నలిజం వ్యాపారం అయిపోయింది. జర్నలిజం అంటే జర్నలిస్టులు వ్యాపారులు కాదు, ఆ పత్రిక యాజమాన్యాలు, ఆ తర్వాత వచ్చిన టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు దాన్ని వ్యాపారంగా చూసాయి. లాభాలు సంపాదించడం కోసం ఒక టీ పౌడర్ తయారు చేసి దాన్ని అమ్మడం కోసం ఏం చేయాలి, ఏ విధమైన టెక్నిక్స్ ఉపయోగించాలో ఒక టీవీ ఛానల్లో వార్త ఇవ్వడం, ఒక పత్రికల్లో వార్తలు ఇవ్వడం కూడా అదే విధంగా టెక్నిక్స్ ఉపయోగించి వార్తను అమ్మడం. ఆ వస్తువు వాళ్ళకి, వార్త కూడా ఒక వస్తువు అయిపోయింది, పత్రిక ఒక వస్తువు అయిపోయింది, ఛానల్ ఒక వస్తువు అయిపోయింది. జర్నలిజాన్ని ఒక వస్తువుగా తయారు చేసి దాన్ని అమ్ముకోవడమే ప్రధానంగా వ్యాపారస్తులు చేశారు. అందులో భాగంగా జర్నలిస్టులు కూడా తాము సిన్సియర్గా అంతవరకు చేసిన పనిని చెయ్యలేని పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మన కళ్ళ ముందు అనేక సంఘటనలు ఉన్నాయి. పత్రికలు ప్రధానంగా తమకు యాడ్స్ తెచ్చేవాళ్ళని, అంటే తమకు ఆదాయం తీసుకొచ్చేవాళ్ళని, ఛానల్స్ తమకు యాడ్స్ ఆదాయాలు తీసుకొచ్చేవాళ్ళని, తమ టీఆర్పీ రేటింగ్ను పెంచే విధంగా స్టోరీలు చేసేవాళ్ళని మాత్రమే ఉంచుకొని మిగతా వాళ్ళను పక్కకు నెట్టేసే పరిస్థితి వచ్చింది. అంటే ఎవరైతే బాగా ప్రజల కోసం జర్నలిజాన్ని ఉపయోగిస్తారో వాళ్ళు అవసరం లేకుండా పోయింది. ప్రజల కోసం జర్నలిజం అనేది కాదు, వ్యాపారం కోసమే జర్నలిజం. ఒక సినిమా వాళ్ళు సినిమా తీసి ప్రజలను చూపించేటట్టు ఎలా చేస్తారో, ఒక పెట్టుబడిదారు ఒక వస్తువును తయారు చేసి ప్రజల చేత ఎలా కొనిస్తాడో, సేమ్ వార్తను కూడా అలా తయారు చేసి దానికి ఒక ప్యాకేజ్ చేసి రంగురంగులుగా తయారు చేసి మెరుపులు దిద్ది ప్రజలకు అమ్మడం అనేది, వార్తను అమ్మడం అనేది ఒక దుర్మార్గమైన పరిస్థితి భారతదేశంలో వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చింది. అప్పుడు ఒకటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఈ తెలుగునాటలో కూడా వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ తర్వాత క్రమంలో ఎంత దారుణమైన పరిస్థితులు వచ్చినాయంటే, చాలా అవమానకరమైన పరిస్థితుల్లో వార్తను స్కేలు పెట్టి కొలిచి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఓ పత్రిక ప్రారంభించింది ఇక్కడ. మండల స్థాయిలో ఒక విలేకరు రాసిన వార్తని స్కేలుతో కొలిచి ఎన్ని ఇంచులు ఉన్నది చూసి ఇంచుకి 10 పైసలా, 20 పైసలా, రూపాయ, 2 రూపాయల ఇచ్చే పరిస్థితి ఇక్కడ మాత్రమే నెలకొంది. భారతదేశంలో మొత్తంగా కూడా మిగతా చోట్ల లేదు. తెలుగు రాష్ట్రంలో ఆ విధమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఒక పత్రిక ప్రారంభించింది, అన్ని పత్రికలు ఇవాళ అదే బాట నడుస్తున్నాయి. అదే బాట నడుస్తున్నాయని చెప్పడానికి కూడా లేదు, అదే బాటను నడిచినాయి. ఇప్పుడు అది కూడా లేని పరిస్థితి. మండల స్థాయి రిపోర్టర్కు జీతాలు లేక చాలా కాలమైంది. 1, 2, 3 పత్రికలు, 1, 2 ఛానళ్ళు అయితే అవి కూడా లేవు. 1, 2, 3 పత్రికలు తప్ప దాదాపు 17 ఛానల్స్ ఉన్నాయి, 4, 5 పెద్ద పత్రికలు ఉన్నాయి. చిన్న పత్రికలకు లెక్కే లేదు. 200, 300 చిన్న పత్రికలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. మండల స్థాయి రిపోర్టర్లకు ఎవ్వరు డబ్బులు ఇవ్వరు. వాళ్ళు రోజు ఫుల్ టైం పని చేయాలి పత్రికల కోసం, వాళ్ళే యాడ్స్ తేవాలి, వాళ్ళే డబ్బులు మేనేజ్మెంట్కి ఇవ్వాలి. పత్రికను నడిపించేది, ఆర్థికంగా నిలబెట్టేది వాళ్ళే. వాళ్ళకు మాత్రం ఒక్క పైసా జీతం రాదు. ఆ విధమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు
రెండు రాష్ట్రాల్లో కలిపి 30,000 దాకా జర్నలిస్ట్ ఉన్నది కూడా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే. ఏ రాష్ట్రంలో ఇంతమంది లేరు. మండల స్థాయి దాకా రిపోర్టర్లను పెట్టింది ఇక్కడే. మిగతా చోట్ల అంతగా లేదు. అక్కడ నియోజకవర్గ స్థాయో, జిల్లా స్థాయిలో ఉన్నారు తప్ప ఇంతగా లేదు. ఈ పరిస్థితి ఎక్కడికి దారితీసిందంటే, జర్నలిస్టులు తమ వార్తా సేకరణ, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను బయటకు తీయడం, అక్రమాలను బయటకు తీయడం అనేది పక్కకు పోయింది. తమ యాజమాన్యం కోసం, తమ పత్రికను నిలబెట్టుకోవడం కోసం, తము కూడా అంతో రూ. 10, రూ. 5 సంపాదించడం కోసం డబ్బులు ఇచ్చేవాళ్ళెవరు, యాడ్స్ ఇచ్చేవాళ్ళెవరని వెతికే పరిస్థితికి జర్నలిస్టులు దిగజారిన పరిస్థితి. అది జర్నలిస్టుల తప్పు కూడా కాదు. పెట్టుబడి ఈ రంగంలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన తప్పు. ఇటువంటి జర్నలిజం ఒకప్పుడు ఎమర్జెన్సీ కాలంలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా నిలబడ్డ పత్రికలు ఉన్నాయి. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు ఫ్రంట్ పేజ్, ఎడిటోరియల్ పేజ్ మొత్తం బ్లాక్ కలర్తో నింపేసిన ఇండియా ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయంక, ఆయన పెట్టుబడిదారుడే కావచ్చు, కానీ తన పత్రికను బ్లాక్తో నింపేశాడు. అంటే ధిక్కరించాడు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని ధిక్కరించాడు, గవర్నమెంట్ని ధిక్కరించాడు, ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు. అంత ధైర్యంగా భారతదేశంలో నిలబడ్డ పత్రికా రంగం, జర్నలిస్టులు ఈరోజు దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితి తీసుకొచ్చిన జర్నలిస్టులు కాదు. జర్నలిస్టులకు ఇప్పుడు బతికే పరిస్థితే లేదు. దాదాపు మెజారిటీ 70% జర్నలిస్టులకు వాళ్ళు చేస్తున్న ఉద్యోగం వల్ల ఒకే ఒక వృత్తి, ప్రపంచంలో ఉద్యోగం చేస్తూ తాము డబ్బులు తీసుకోకుండా యజమాన్యానికి డబ్బులు ఇచ్చి తిరిగి డబ్బులు ఇవ్వడం అనే ఒకే ఒక వృత్తి. సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని యజమాన్యానికి డబ్బులు ఇచ్చి వాళ్ళ కోసం పనిచేసే ఒకే ఒక వృత్తి ఒక జర్నలిజం. మాత్రం అంత దారుణమైన పరిస్థితికి జర్నలిజం దిగజారింది. ఈ పరిస్థితుల్లో జర్నలిజం ఇలాగే ఉంటే ఇంకా కొనసాగే అవకాశం అయితే లేదు ఫ్యూచర్లో. మీరు అన్న డిజిటల్ జర్నలిజం వచ్చిన తర్వాత ఇక మిగతా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజంకి నిజంగా కూడా వాల్యూ తగ్గలేదు, కానీ వాళ్ళ సర్క్యులేషన్స్, వీళ్ళ టీఆర్పీ రేటింగ్స్ అయితే తగ్గిపోయినాయి, బాగా తగ్గిపోయింది. ప్రతి ఒక్క వార్త జరగగానే యూట్యూబ్లో ఎక్కేస్తుంది. కొన్ని అయితే యూట్యూబ్లో లైవ్లే పెట్టేస్తున్నారు. ప్రతి చిన్నది మండలంలో, ఒక ఊర్లో జరిగింది కూడా యూట్యూబ్లో పెట్టేస్తున్న తర్వాత ఇక ప్రతి ఒక్కరికి ప్రతి వార్త తెలుస్తున్న ఈ సందర్భంలో సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత, డిజిటల్ మీడియా డెవలప్ అయిన తర్వాత మిగతా సాంప్రదాయ మీడియా దీన్ని ఎదుర్కోవడం ఎలా అనేది ఆలోచిస్తుంది తప్ప ఇప్పటివరకు ఎదుర్కొనే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు కొన్ని పత్రికలు రాజకీయ పార్టీలకి బానిసలుగా పనిచేస్తున్నాయి అన్న దానికి మీరేమంటారు? కొన్ని రాజకీయ మ్యాక్సిమం, కొన్నే కాదు మ్యాక్సిమం మొత్తం అని చెప్పొచ్చు. కొంతమంది సిన్సియర్గా ఉండొచ్చు, కానీ దాదాపు 90% పత్రికలు, ఛానళ్ళు బానిసలు అందామా లేదా కానీ రాజకీయ పార్టీలకు కరపత్రాలుగా అయితే మారాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది. ఒక పార్టీకి అయితే 2-3 ఛానళ్ళు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలో పనిచేసే జర్నలిస్టులు వాళ్లకు కళ్ళ ముందు కనిపించే వార్తలను రాయడానికి వీల్లేదు. ఎక్కడ ఆ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పత్రికలు ఉండాలనుకుంటే తప్ప, ఏదో ప్రజల కోసం, ప్రజల సమస్యలను బయటకు తీసుకురాగలిగే పత్రికలు కావాలని కోరుకోవు. కాబట్టి జర్నలిస్టులు తమ ముందు కనబడుతున్న సమస్యల్ని కాకుండా తమను పోషిస్తున్న పార్టీకి ఉపయోగపడే వార్త ఏంటి, ఒకవేళ అటువంటి వార్త లేకపోతే ఎలా అలాంటి వార్తను సృష్టించాలనే పనిలో ప్రస్తుతం అందరు జర్నలిస్టులు ఉన్నారు. రాజకీయ పార్టీలు, తెలంగాణలో బీఆర్ఎస్ ఒక పత్రిక ఉంది, ఒక ఛానల్ ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ప్రత్యక్షంగా కాకుండా తెలుగుదేశం పార్టీకి ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలని. అలాగే వైఎస్ఆర్ సిపికి, జగన్కి సొంత పత్రికే ఉంది, సాక్షి. అలాగే వీటన్నిటికీ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఏబిఎన్ ఉంది, మహా టీవీ ఉంది, సాక్షి. ప్రతి పార్టీకి ఏ ఛానల్ అయినా, ఏ పత్రిక అయినా ఏదో పార్టీకి కొమ్ము కాసే విధంగానే తయారైనవి. మిగతా ఛానల్స్, మిగతా పత్రికలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాసే విధంగా, వాళ్ళ నుంచి యాడ్స్ తెచ్చుకోవాలి కాబట్టి, గవర్నమెంట్ యాడ్స్ రావాలి కాబట్టి వాళ్ళకు అనుగుణంగా నడిచే పరిస్థితి తయారైంది తప్ప ఈరోజు ఏ పత్రిక, ఏ ఛానల్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి లేవు, ఏ ఇండివిజువాలిటీ లేదు.
పార్టీల కోసం, ప్రభుత్వాల కోసం, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే పనిచేసే విధంగా తయారైంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్. ఇంచుల లెక్కన జర్నలిజం కొనడమవుతుంది అని. దీన్ని ఇంకా కొంచెం వివరించండి. ఇంకా వివరణ అంటే వార్తని అంతకుముందు వార్తలు నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్ ఉండేవాడు. పత్రికలు రెండో మూడో ఉండేవి. ఆ రిపోర్టర్‌కు నెల నెల జీతం ఇచ్చేవాడు. 5,000 ఇచ్చారా, 2,000 ఇచ్చారా, 1000 ఇచ్చారా వేరే విషయం. కానీ జీతం ఇచ్చేవాడు. ఆ జీతం మీద ఆధారపడి ఆయన కుటుంబం బతుకుతూ పని చేసేవాడు. ఎప్పుడైతే మండల స్థాయిలో కంట్రిబ్యూటర్ అనే సిస్టమ్ తీసుకొచ్చారో, కంట్రిబ్యూటర్ అంటే స్ట్రింగర్ అని కూడా అంటారు. వాళ్ళు ఫుల్ టైం కాదు. చట్ట ప్రకారం వీళ్ళ లెక్క ప్రకారం, మేనేజ్మెంట్ లెక్క ప్రకారం వాళ్ళు ఫుల్ టైం అని కాదు. వాళ్ళకు ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు. ఛానల్స్ అయితే లోగోలు ఇస్తాయి. కానీ వాళ్ళు స్ట్రింగర్సే. వాళ్ళు ఫుల్ టైం కాదు, కంట్రిబ్యూటర్. కంట్రిబ్యూట్ చేస్తారు. ఎంత కంట్రిబ్యూట్ చేస్తే, ఎంత వార్త ఇస్తే అంత డబ్బులు వస్తాయి. ఫస్ట్ మొదలుపెట్టిన ఈనాడు అలా వార్తలు ఇచ్చిన వాళ్ళకి ఏ లెక్కన డబ్బులు ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఒక 2 పేజీల వార్త అయితే ఎంత ఇయ్యాలి, 2 పేరాల వార్త అయితే ఎంత ఇయ్యాలి, ఒక పేర వార్త అయితే ఎంత ఇయ్యాలి అనే దాన్ని లెక్కగట్టడం కోసం వాళ్ళు స్కేల్‌తో వార్తను ఒక పేరాలో ఒక పేర దాని వార్తను కొలిచి ఎన్ని ఇంచులు ఉంది అనే దాన్ని లెక్క చూసి, 1 ఇంచు ఉంటే 25 పైసలో, రూపాయో, 2 ఇంచులు ఉంటే రూ. 2. అలాగా రోజు వాళ్ళు 2 వార్తలు రాస్తే రూ. 4 వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక పత్రిక ఈనాడు స్టార్ట్ చేసిన తర్వాత మిగతా వార్త, అప్పుడున్న బాగా నడిచిన వార్త లాంటి పేపర్లు కూడా దాదాపు అన్ని పేపర్లు అదే పరిస్థితి. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ అందరూ అదే విధంగా ఇంచుల లెక్కన లెక్కగట్టి స్ట్రింగర్లు వాళ్ళు చెప్తున్న కంట్రిబ్యూటర్లకు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాతి కాలంలో టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే పత్రికలు ఆర్థికంగా చితికిపోయాయి, చాలా పత్రికలు పెట్టుబడి బాగా ఉన్న పత్రికలు కొన్ని నిలబడ్డాయి. ఈనాడు లాంటి పత్రికలు నిలబడ్డాయి. వార్త దెబ్బతిన్నది. ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటివి నిలబడ్డాయి. తర్వాత వచ్చిన సాక్షి, నమస్తే తెలంగాణ కూడా కొంత నిలబడ్డది. ఈ పత్రికలు కూడా కనీసం ఆ కంట్రిబ్యూటర్లకు కూడా డబ్బులు ఇచ్చేయడం అనేది మానేసింది. ఈనాడు ఇప్పటికి ఇస్తున్నట్టున్నది కొంత, సాక్షి ఇస్తున్నట్టున్నది. చాలా పత్రికలు స్ట్రింగర్లకు, కంట్రిబ్యూటర్లకు డబ్బులు ఇవ్వడం అనేది, ఆ ఇంచుల లెక్కన ఇవ్వడం అనేది కూడా మానేశారు. టీవీ ఛానళ్ళు అయితే ఒక్క పైసా ఇవ్వట్లేదు. లోగో ఇవ్వడమే వాళ్లకు చాలా పెద్ద ఉపకారం చేసినట్టుగా మేనేజ్మెంట్ ఫీల్ అవుతుంది. అక్రిడేషన్ ఇప్పించడం, లోగో ఇవ్వడమే చాలా పెద్ద పనిగా మేనేజ్మెంట్ ఫీల్ అవుతుంది. వాళ్ళ మీద ప్రతి సంవత్సరం ఒత్తిడి ఉంటుంది. ఇంత టార్గెట్ యాడ్స్ తీసుకురావాలనే టార్గెట్ ఉంటుంది. చాలా ఛానల్స్, చాలా పత్రికలు, అన్ని పత్రికలు దాదాపుగా 1-2 మినహాయించి పత్రికలు వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడితో ఆ స్ట్రింగర్స్, కంట్రిబ్యూటర్స్ అనే జర్నలిస్టుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు వాళ్ళ ద్వారా యాడ్ మార్కెటింగ్ చేయాల్సిన పరిస్థితి జర్నలిస్టులు. ఇక వాళ్ళు వార్తలు రాసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడు రాయగలిగిన వార్తలు ఏందంటే మంత్రి వచ్చి చేసిన ఉపన్యాసం, ప్రతిపక్ష నాయకుడో ఇంకో నాయకుడు చేసిన ఉపన్యాసం, వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు అనే పేర్లు తప్ప అంతకు మించి స్కాములు బయటకు తీసి, ప్రజల సమస్యలను బయటకు తీసి రాసే పరిస్థితి లేదు. ఎందుకు జర్నలిజం వ్యాపారంగా మారిపోయింది అనడానికి కొన్ని కారణాలు చెప్పండి. జర్నలిజమే కాదు, 90s తర్వాత పివి నరసింహారావు ప్రధాని అయ్యి ప్రైవేటీకరణ, సరళీకరణ అనే విధానాలు వచ్చిన తర్వాత అన్ని రంగాలు వ్యాపారమయం అయిపోయినాయి. ప్రతి రంగం వ్యాపారమే, ఒక్క జర్నలిజమే కాదు. మార్కెట్ చుట్టూ తిరగడం మొదలైంది. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడం, ఎంఎన్సి కంపెనీలు రావడం, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం, అంతకుముందు లేని డబ్బు జనం చూడడం మొదలైంది. అంతకుముందు ₹10 దొరకడమే కష్టమైన పరిస్థితి నుంచి ₹100, ₹1000 చూసే పరిస్థితికి వచ్చాయి. అదేవిధంగా బ్యాంకులు చాలా ఈజీగా లోన్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. అంతకుముందు లేదు. ఒక లోన్ దొరకాలంటే చాలా కష్టమయ్యే పరిస్థితి. లోన్లు ఇచ్చే పరిస్థితి మొదలుపెట్టింది. ఈఎంఐల ద్వారా లోన్లు ఇచ్చే పరిస్థితి మొదలుపెట్టింది. బైక్ కొనాలంటే లోను. అసలు బైక్ కొనడం అంటేనే 90స్‌కి ముందు చాలా కష్టమైన పరిస్థితి. సైకిళ్ళు మాత్రమే ఉండే పరిస్థితి. ఆ తర్వాత బైకులే కాదు, కార్లు, బైకులు, ఇంట్లో వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్‌లు ఏదైనా ఈఎంఐల మీద ఒక
2000 3000 కట్టేస్తే చాలు, ఫ్రిడ్జ్ వచ్చి ఇంట్లో ఉంటుంది, బైక్ కొనేయచ్చు. ఆ విధమైన పరిస్థితి రావడంతోని మనిషి ఆ ఈఎంఐల చుట్టూ తిరగడం, మనిషి పెట్టుబడి చుట్టూ తిరగడం, క్యాపిటల్ చుట్టూ తిరగడం మొదలైంది. అంటే ప్రతి మనిషి వ్యాపారంలో భాగం చేసింది మనిషిని పెట్టుబడిదారుడు. దానికి పివి నరసింహరావు తెచ్చిన విధానాలు కాదు. ఆ విధంగా మనిషి ఎప్పుడైతే మనిషిని తన వ్యాపారంలో భాగం చేశాడో, జర్నలిజం కూడా ఆ విధంగా ఆ వ్యాపారంలో భాగమైంది. అప్పుడు జర్నలిస్ట్ ఒక పత్రికో ఒక ఛానలో పెట్టే పరిస్థితి జర్నలిస్టులకు లేదు. పెట్టుబడిదారుడు మాత్రమే పెట్టగలిగే పరిస్థితి ఉంది. ఒక పత్రిక పెట్టాలంటే 200-300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. ఛానల్ పెట్టాలన్నా అంతే ఖర్చు పరిస్థితి. దానివల్ల ఏ జర్నలిస్టు ఈ నెలకు 10,000 15,000 సంపాదించే ఏ జర్నలిస్టు అటువంటివి పెట్టలేడు. కాబట్టి పెట్టుబడిదారుడే ఛానల్ పెట్టాడు, పెట్టుబడిదారుడే పత్రికలు పెట్టాడు. వాళ్ళకు పెట్టేదే వ్యాపారం కోసం పెడతారు, బిజినెస్ కోసం పెడతారు. దేశం మీద ప్రేమతోనో సమాజాన్ని ఉద్ధరిద్దామని వాళ్ళు ఏం పెట్టలేదు. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి పెట్టారు. దీనితో వ్యాపారం చేసుకోవాలనుకున్నారు, దీన్ని అడ్డు పెట్టుకొని వేరే వ్యాపారాలను చేసుకోవాలనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ దీన్ని వ్యాపారమయంగా చేశారనేది ప్రధానం. ఈ రోజుకి కూడా జర్నలిజంలో ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? సిన్సియర్ జర్నలిజంలో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి. జర్నలిస్టులు వేరు. మళ్ళీ జర్నలిస్టులు ఫేస్ చేస్తున్న పరిస్థితి బిగ్గెస్ట్ ఛాలెంజ్ నిజం చెప్పాలంటే జీతాలు. సాలరీస్. జర్నలిజం అది కాదు. జర్నలిజంలో బిగ్గెస్ట్ సిన్సియర్ జర్నలిజం అనేది ఉంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పటికీ అధికారం ప్రజల మీద చేస్తున్న తెలియని దాడులు కావచ్చు, అణిచివేత కావచ్చు, ప్రజల మీద అనేక రకాల కెమికల్ ఉత్పత్తులతోని ప్రజల భూములు లాక్కొని వాటిని ఫ్యాక్టరీలు కట్టడం లాంటివి కావచ్చు, ఖనిజ సంపదను పెట్టుబడిదారుల చేతుల్లో పోయడం కోసం ఆదివాసుల మీద చేస్తున్న దాడులు కావచ్చు, వీటన్నిటినీ జర్నలిస్టులు బయటికి తీసుకురావడమే పెద్ద ఛాలెంజ్. అలా బయటికి ఇప్పుడు ఇసుక మాఫియా కావచ్చు, ఇట్లాంటి మాఫియాలను, అట్లాంటి వాళ్ళందరూ, అటువంటి జర్నలిస్టులందరినీ మీద దాడులు జరుగుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికీ మర్డర్స్ జరుగుతున్నాయి. ఇప్పటికీ అది పెద్ద ఛాలెంజ్. భారతదేశంలో పెట్టుబడిదారులు చేస్తున్న దుర్మార్గాలను బయటికి తీసి ప్రచురించడము, టెలికాస్ట్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్గా ఉన్నది. జర్నలిస్టులకైతే బతకడమే పెద్ద ఛాలెంజ్గా ఉన్నది. ఆర్థికమైన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు ఉండడం వల్ల బతకడమే పెద్ద ఛాలెంజ్గా ఉంది. ఓకే సార్. మీరు సీనియర్ జర్నలిస్ట్స్. ఇప్పుడున్న జూనియర్ జర్నలిస్ట్‌కి కానీ, ఇప్పుడు చదువుతున్న జర్నలిజం స్టూడెంట్స్‌కి గానీ మీరిచ్చే సందేశం ఏంటి? సందేశాలు ఎవరికెవరు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ, అంత సందేశాలు ఇచ్చే అంత గొప్ప పనులు చేసేది లేదు కానీ, ఎవరు జర్నలిజంలోకి అయితే రాకండి అని చెప్తా. బతకడం కోసం అయితే జర్నలిజంలోకి రాకండి. ఉద్యోగం చేయడం కోసం జర్నలిజంలోకి రాకండి. జర్నలిజంలోకి వస్తే మీరు ఇప్పుడు ఊహిస్తున్నట్టు బయటి ప్రపంచంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో, ఇంకా వేరే కార్పొరేట్ కంపెనీల్లో వస్తున్న జీతాలు రావు. ఇక్కడ మండల స్థాయిలో చేయదలుచుకుంటే అవి ఏమీ డబ్బులు రావని ఇందాక కూడా చెప్పాను. కాబట్టి డబ్బుల కోసం అయితే ఇందులోకి రాకండి. దేశం మీద ప్రేమ ఉండి, మీకు డబ్బులు అవసరం లేదు అనుకుంటే, దేశం మీద ప్రజల మీద ప్రేమ ఉండి, ప్రజల కోసం దేశం కోసం ఏమైనా చేయాలనుకుంటే జర్నలిజంలోకి రండి. కానీ ఈ వ్యాపారస్తుల చేతుల్లో ఉన్న పత్రికల్లో, ఛానల్లో పనిచేసినా మీరేం చేయలేరు కూడా. దేశం మీద ప్రేమ ఉన్నా మీరేం చేయలేరు. డిజిటల్ మీడియా దానికి ఒక మార్గం చూపిస్తుంది. కాబట్టి మీరు ఏమైనా చేయదలుచుకుంటే మీ సొంత డిజిటల్ మీడియా ద్వారా దేశం కోసం, ప్రజల కోసం ఏమైనా చేయండి తప్ప డబ్బుల కోసం, జీతం కోసం, బతకడం కోసం అయితే ఇందులోకి రా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.